పోతే మన కర్మ. లాస్ట్ ఇయర్ మాత్రం అన్ని పర్ఫెక్ట్గా వస్తాయి. క్రమక్రమంగా ఉన్నత చదువులు చదువుకునే వాళ్ళ సంఖ్య తగ్గుద్దా, లేదు అంటే ఇంకా డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రమే పై చదువులకు వెళ్ళాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఫిక్స్ అయిపోవాలా? 2047 విజన్ ఏంటి? రాష్ట్రంలో ఇండస్ట్రీస్ రావాలి, ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క పారిశ్రామికవేత్త తయారవ్వాలి, ఇండస్ట్రీస్ రావాలి. ఇలా రావాలంటే ఏం చేయాలి? చదువుకుంటే వాడు చదువు అయిపోగానే ఉద్యోగానికి వెళ్ళిపోతున్నాడు. అదే చదువు మానేస్తే మనం ఫీజు కట్టకపోతే వాడు చదవడు, చదవకపోతే చిన్న కొట్టెట్టుకుంటాడు, లేదా ఏ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లోనూ పనిచేస్తాడు. ఆ విధంగా మనకి పనిచేసే కార్మికులు దొరుకుతారు భవిష్యత్తులో. కార్మికులు రెడీ చేస్తున్నారా? కూలీ మన దగ్గర ఇక్కడ కూలీ కరువా? బీహార్ రోడ్, ఛత్తీస్గఢ్, అమరావతిలో మనుషులు ఎందుకు అయిపోయింది, పని ఎందుకు లేట్ అవుతుంది? మనుషులు దొరక్క. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది? 10th క్లాస్లోనే చదువులు మానేసిస్తే కూలీలు దొరుకుతారు. తద్వారా మనకు ఒక మానవ వనరులు ఉన్నట్టు. అట్లాగే 10th తర్వాత మానేస్తారు వీళ్ళందరూ చదువులు. 100కి 40 మంది మానేస్తారు ఫీజులు కట్టలేకపోతే ఏం చేస్తారు? ఎవడని భరిస్తాడు? ఎంతమంది డొనేట్ చేస్తారు? వీళ్ళకి P4 పెడితేనే 2 లక్షల మంది రాలా. కాబట్టి ఈ డబ్బులని ఏం చేయాలా? అప్పుడు లేదు. ఇప్పుడు ఏమవుతుంది? ఆ స్టూడెంట్స్ అందరూ కూడా రేపు పొద్దున్న 10th అయిపోయిన తర్వాత స్విగ్గీలు, జొమాటోలు ఇట్లాంటి వాటి